నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. యావదాస్తి అమ్ముకొనైనా సరే కూసుకుంట్లను ఓడిస్తా, చౌటుప్పల్ ఎంపీపీ తాడూరు వెంకటరెడ్డి సవాల్. నిర్మల్ జిల్లా ముతోలులో కాలం చెల్లిన వాహనాలు సీజ్, అధికారులతో కలిసి ఆర్డీఓ స్పెషల్ డ్రైవ్. 23,000 ఉత్తరాలతో ప్రభుత్వానికి లేఖలు, 68వ రోజుకు చేరిన వీఆర్ఏల నిరసన. లలిత పరమేశ్వరి అవతారంలో అమ్మవారు, సిద్దిపేట జిల్లా ధర్మారంలో శరన్నవరాత్రోత్సవాలు. టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తే తనపై అక్రమ కేసులు పెట్టారని, తన యావదాస్తి అమ్ముకొనైనా సరే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని ఓడిస్తానని చౌటుప్పల్ ఎంపీపీ తాడూరు వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో నిర్వహించిన బీజేపీ చౌటుప్పల మండల స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో మండల ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, సమన్వయ ఇన్ఛార్జి జిట్టా బాలకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఏ గ్రామ ఇన్ఛార్జి అయినా టీఆర్ఎస్కు డిపాజిట్ దక్కకుండా చేస్తానని తాడూరు వెంకటరెడ్డి సవాల్ విసిరారు. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో తెలంగాణ సెంటిమెంట్తో గెలిచి రాష్ట్రంలో కుటుంబ పాలన చేస్తున్నదని మండిపడ్డారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ గ్రామం చూసుకోండి అని చెప్పి 26 గ్రామాలలో చెప్పుకుని ఎవరి వాళ్ళు వచ్చింది అనేది చౌటుప్పల్లో అనేక సంవత్సరాలుగా ఇక్కడ ప్రాథమిక సహకార కేంద్రం ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూడా సిపిఎం పార్టీ కైవసం చేసుకుంది. మరి అందరేమో పార్టీ కోసం పనిచేస్తే సంతోషపడతారు. ఆ కూసుకుంటున్న మటుకు ఈ మున్సిపాలిటీ కల్పించిన క్రెడిట్ తాడు వెంకనకే పోతుంది, ఇది తాడు వెంకనకే పోతుంది, ఇది వెళ్తుంటే నన్ను అక్కడ స్టార్ట్ చేశారు. అంటే జనరల్ గా పార్టీలో పనిచేస్తే వాళ్ళు పార్టీకి పనిచేసి ఆ క్రెడిట్ తీసుకొస్తే వాళ్ళు మెచ్చుకుంటారు. మరి వాళ్ళ ఉల్టా ఉన్నది. నన్ను ముఖ్యమంత్రి గారే స్వయంగా మీ అందరూ తెలుసు ఒక 2 నెలల కింద వినిపించాడు. నేను ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా ఈయన చేసిన అరాచకాలన్నీ కూడా చెప్పిన. అయినా సరే ఆయనకే టికెట్ ఇస్తామని చెప్తే మేమందరం కూడా దాదాపు నియోజకవర్గ వ్యాప్తంగా ఒక 78 మంది సర్పంచ్లము, ఎంపీటీసీలము, ఎంపీపీలము, జడ్పీటీసీలము, మాజీ ఎంపీటీ జడ్పీటీసీలు అందరం కూడా ఆందోళన గురికాడ మీటింగ్ పెట్టుకొని అయ్యా ఈ దళితుడికి వద్దు, ఈ దళితుడికి ఇబ్బంది లేదని చెప్తే కూడా మాకు ఆ దళితుడే ముద్దని చెప్పి వాళ్ళు ముందు పోతున్న క్రమంలో మేము భారతీయ జనతా పార్టీలకు రావాలని నిర్ణయించుకుంటే, ఓ బిడ్డ నువ్వు పోతావా, నువ్వు పోతే వీళ్ళందరూ పోతే ఈ నొక్కరి కేసుల పాలు చేస్తే మిగతా వాళ్ళంతా డ్రాప్ అవుతారని నన్ను ఇబ్బంది పాలు చేసారు. నేను ఒకటే చెప్తున్నా, కూసుకుంట ప్రభాకర్ రెడ్డి బిడ్డ నా యావదాస్తంగా కూడా నువ్వు ఎట్లా ఎమ్మెల్యే అయితే చూస్తున్నా, నేను నేలపైకి వచ్చినా సరే నా ప్రాణమైనా సరే బిడ్డ నిన్ను జన్మలకు తానుగల బతుకుల వరకు నేను డిమాండ్ కూడా దాకా కూడా చేస్తానని చెప్పి కారణంగా చెప్తున్నా. నువ్వు బిడ్డ ఎన్నికలలో పెట్టుకో, జైల్లో పెట్టుకో, చూస్తా బిడ్డ నీ సంగతి. ఇంతకంటే ఎక్కువ మేము టికెట్ కూడా ఇవ్వాలని చెప్తున్నా. ఎందుకంటే నేను ఎప్పుడు ప్రజలనే ఉంటా. నేను గతంలో ఎమ్మెల్యే కూడా ఫోన్ చేసి నాకు 30,000 పైసలు కోట్లు వచ్చినాయి. నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎవరైతే అంతా 3 రోజుల నుంచి నా దగ్గరికి, నా ఇంటికి దాదాపు 500 మంది ప్రజాప్రతినిధులు కలిసిపోయారు. వాళ్ళందరూ కూడా భారీ ఎత్తున రేపటి నుంచే చేరికలు ఉంటాయి. మొత్తం టీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేసి కూసుకున్న ప్రభాకర్ రెడ్డి. నిర్మల్ జిల్లా ముతోలులో పలు మండలాలలో స్పెషల్ డ్రైవ్ కింద అధికారులతో పాటు ఆర్డీఓ వాహనాలను తనిఖీ చేశారు. ఇన్సూరెన్స్, ఫిట్నెస్, రోడ్లపై తిరుగుతున్న కాలం చెల్లిన వాహనాలను వారు సీజ్ చేశారు. శుక్రవారం లోకేశ్వరం మండలంలో 4, బైంసా మండలంలో 4 వాహనాలను సీజ్ చేశారు. మరో 2 వాహనాలను ఉన్నతాధికారులకు అందించారు. ఈ స్పెషల్ డ్రైవ్లో ఇన్స్పెక్టర్ కవిత, సిబ్బంది పాల్గొన్నారు. రెవెన్యూ తక్కువ ఉందనేసి స్పెషల్ డ్రైవ్ క్వార్టర్ ఎండింగ్ స్పెషల్ డ్రైవ్ చేయమన్నారు. అదర్ స్టేట్ వెహికల్స్ను మన గూడ్స్ క్యారేజెస్, హెవీ వెహికల్స్ వేయడం జరుగుతుంది. మన నిర్మల్ డిస్టిక్లోని బైంసా, లోకేశ్వరం, ముదోలు, కుబీర్ మండలాల్లో స్పెషల్ డ్రైవ్ జరుగుతుంది. మిగతా మండలాల్లో కూడా కవర్ చేయడం జరుగుతుంది. అందరు ఇన్స్పెక్టర్లు కూడా ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. వీలైన వెహికల్స్ అన్నీ సీజ్ చేయబడుతున్నాయి. మా డిటిఓ నిర్మల్ డిటిఓ అజయ్ కుమార్ రెడ్డి గారు
ఆధ్వర్యంలో మన బైన్స మండలాలలో ఈరోజు జరుగుతుంది. అందరూ సకాలంలో ట్యాక్స్ చెల్లించాలని కోరుతున్నాం. ఈరోజు ఎన్ని బండ్లు? నిర్మల్ జిల్లా ముతోలులో తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్ఏల నిరసన 68వ రోజుకు చేరింది. సమ్మెలో భాగంగా ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను ఇప్పటికైనా నెరవేర్చాలని 23,000 ఉత్తరాలను వీఆర్ఏల రాష్ట్ర ప్రభుత్వానికి రాసి పంపుతున్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రాములు, ఉపాధ్యక్షుడు గంగాధర్, కార్యదర్శి షేక్ అమీర్, వీఆర్ఏలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 2017లో ఫిబ్రవరి 24వ తారీఖున ఇచ్చినటువంటి ఏవైతే వీఆర్ఏలకు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో ఆ హామీలను నెరవేర్చుకున్నట్లో భాగంగా మరి సుమారుగా 68 రోజుల నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలోని 23,000 మంది వీఆర్ఏలు నిరవధిక సమ్మెలో పాల్గొనడం జరిగింది. సుమారుగా 68 రోజుల నుంచి కూడా రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ప్రతి వీఆర్ఏ కూడా ప్రతి మండల కేంద్రంలో నిరసనలు వినూత్న రూపంలో నిరసనలనేటివి తెలియజేయడం జరిగింది. నేటికి 68 రోజులు కొనసాగుతున్నప్పటికీ ఈరోజు ప్రభుత్వానికి మరియు ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి స్పందన రాలేదు. దాంట్లోని కార్యాచరణలోని భాగంగా ఈరోజు 23,000 మంది వీఆర్ఏలు అందరూ కూడా పోస్టల్ డిపార్ట్మెంట్లో పోస్టల్ ద్వారా అంటే ఉత్తరాల ద్వారా లేఖల ద్వారా మరియు ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గారైనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి మాకు ఇచ్చినటువంటి హామీలను మరి తొందరలోనే నెరవేర్చాలని చెప్పేసి మరి ఈ లేఖల ద్వారా ఉత్తరాలను రాయడం జరిగింది. మరి ఇప్పటికైనా కానీ ప్రభుత్వం స్పందించి మాకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పేసి కోరుతున్నాము. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలము ధర్మారం గ్రామంలో శ్రీ దుర్గామాత యూత్ ఆధ్వర్యంలో శరన్నవరాత్రోత్సవాలు ఘనంగా నిర్వహించారు. 5వ రోజు అమ్మవారు లలిత పరమేశ్వరి అవతారంలో దర్శనమిచ్చారు. 108 మంది మహిళలు నిమ్మకాయల దండలతో 108 వనమాలలతో కుంకుమార్చన గావించారు. శ్రీ దుర్గామాత యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ ఊట్ల రవీందర్ రెడ్డి, కమిటీ అధ్యక్షులు బొంగురం శేఖర్ రెడ్డి, శ్రీ శరన్నవరాత్రోత్సవాల అర్చకులు పానుగంటి తిరుపతయ్య వేద మంత్రాలతో పూజలు చేశారు. దుర్గా శరన్నవరాత్రోత్సవం సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలో ధర్మారం గ్రామ పంచాయతీ హవర్ణలో ఉన్నటువంటి అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల తల్లి మూలపుటమ్మ మూల విరాటు ఈ లలితా పరమేశ్వరి అవతారంలో ఉన్నటువంటి ఆ దైవ స్వరూపముతో ఆనంద భోగాలతో ఉన్న దైవశక్తి, అనురాగ శక్తి, దైష్టాశక్తి ఈ కుంకుమార్చనలో 108 మంది కూర్చొని కుంకుమార్చనలో అమ్మలగన్న అమ్మ ఐం వృత్తే లలితా పరమేశ్వరి అవతారములో ఉన్న భాగ్యవంతము దైవవంతము స్వరూపాన్ని చిన్న గ్రామానికి అపురూప వార్తకంగా దుర్గా శరన్నవరాత్రోత్సవంలో అమత్వంగా 108 నిమ్మకాయల దండ, 108 కూరగాయల దండ, 108 పూలదండతోని అమ్మవారు మహారూపంతో లలితా అవతార దైవ స్వరూపాన్ని పాలు పంచుకున్నది. ఈరోజు మహాదైవ స్వరూపానికి శక్తి యాదేవి సర్వభూతేజ లజ్జారూపిణి తేగాయ దేవి అనుగ్రహంతో అమ్మవారు దైవ స్వరూపానికి సుష్టాంగంగా ఈరోజు అన్నదానం ఉంటుంది. అన్నదానములో మహాప్రసాదమని దైవ గ్రామ ప్రజలందరూ ముక్త కంఠంతో ప్రేమించారు. కాబట్టి అందరికీ మా ముఖ్య నమస్కారం. చెప్పండి. దుర్గా శరన్నవరాత్రోత్సవం సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలో ధర్మారం గ్రామ పంచాయతీ హవర్ణలో ఉన్నటువంటి అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల తల్లి మూలపుటమ్మ మూల విరాటు ఈ లలితా పరమేశ్వరి అవతారంలో ఉన్నటువంటి ఆ దైవ స్వరూపముతో ఆనంద భోగాలతో ఉన్న దైవశక్తి, అనురాగ శక్తి, దైష్టాశక్తి ఈ కుంకుమార్చనలో 108 మంది కూర్చొని కుంకుమార్చనలో అమ్మలగన్న అమ్మ ఐం వృత్తే లలితా పరమేశ్వరి అవతారములో ఉన్న భాగ్యవంతము దైవవంతము స్వరూపాన్ని చిన్న గ్రామానికి అపురూప వార్తకంగా దుర్గా శరన్నవరాత్రోత్సవంలో అమత్వంగా 108 నిమ్మకాయల దండ, 108 కూరగాయల దండ, 108 పూలదండతోని అమ్మవారు మహారూపంతో లలితా అవతార దైవ స్వరూపాన్ని పాలు పంచుకున్నది. ఈరోజు మహాదైవ స్వరూపానికి శక్తి యాదేవి సర్వభూతేజ లజ్జారూపిణి తేగాయ దేవి అనుగ్రహంతో అమ్మవారు దైవ స్వరూపానికి సుష్టాంగంగా ఈరోజు అన్నదానం ఉంటుంది. అన్నదానములో మహాప్రసాదమని దైవ గ్రామ ప్రజలందరూ ముక్త కంఠంతో ప్రేమించారు. కాబట్టి అందరికీ మా ముఖ్య నమస్కారం. చెప్పండి. ధర్మారం గ్రామంలో దుర్గామాత విగ్రహం తీసుకొచ్చి మేము గ్రామస్తులం మరియు యూత్తో అందరం కలిసి దుర్గామాతను ప్రతిష్ఠించడమైంది. ఈ నవరాత్రులు
అందరము ఊరు మొత్తం కలిసి కులమత భేదం లేకుండా కలిసిగా పూజలు చేసుకుంటూ ఈరోజు కుంకుమ అర్చన జరగడం జరిగింది. అదేవిధంగా అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. అందరూ పాల్గొనగా కోరుతున్నాం. ఆశలతో ప్రజలందరికీ ఇళ్ళవేళగా ఉండాలని కోరుతున్నాం. నిర్మల్ జిల్లా కడెం మండలం మైసంపేట గ్రామానికి ఎలాంటి సంక్షేమ పథకాలు చేరడం లేదని గ్రామస్తులు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు అధికారులను అడ్డగించారు. జిల్లా కలెక్టర్ స్వయంగా వచ్చి సమస్యను పరిష్కరించేదాకా అటవీ అధికారులను గ్రామంలోకి రానివ్వమని గ్రామస్తులు వారిని అడ్డగించారు. దీంతో కొందరిపై అటవీ అధికారులు కేసులు నమోదు చేశారు. ప్రతిసారి పోయినప్పుడు కానీ ఆ పని చేయకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మా దగ్గర సార్ మీ దగ్గర ఫలానా దగ్గర పెండింగ్ ఉందని చెప్పేసి నాకు గల్లా పట్టుకున్నాడు సార్ నీ దగ్గర ఫైల్ పెండింగ్ ఎందుకు పెట్టుకున్నావు నెట్వర్క్ సిస్టమ్ చూసారా మొత్తం టోటల్ ఏరియా చూసారా టోటల్ తిరిగారు మైసంపేట గ్రామం తరలింపులో జాప్యం జరుగుతుందన్న కారణంగా గ్రామస్తులందరూ కలిసి గత 4-5 రోజుల క్రితం గ్రామస్తులందరూ సుమారుగా 250 నుంచి 300 మంది వరకు వాళ్ళ గ్రామం చుట్టూ ఉన్న మైసంపేట గ్రామం చుట్టూ ఉన్నటువంటి ఫారెస్ట్ని కొట్టడం జరిగింది. వెంటనే మాకు ఇన్ఫర్మేషన్ తెలియగా మేము వెళ్ళి చూస్తే సుమారు ఒక 15 నుంచి 20 హెక్టార్ల ఏరియా వరకు మొత్తం అక్కడక్కడ చెట్లు కొట్టడం జరిగింది. వాళ్ళని అడ్డుకునగా వాళ్ళు మాకు ఒకటే తెలియజేస్తున్నారు, మేము ఈ గ్రామం తొందరగా వెకేట్ చేస్తే కానీ మాకు లేట్ జరుగుతూ ఉంది, దానివల్ల మేము ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలను కూడాను మాకు అందట్లేదు, కాబట్టి ఇమీడియట్గా కలెక్టర్ గారే స్వయంగా మా దగ్గరికి వచ్చి గ్రామం తరలింపు ఇమీడియట్గా చేయాలని చెప్పి వాళ్ళు చేస్తున్నారు. అప్పటి వరకు మేము కొడతామని చెప్పేసి అంటారు. కానీ దీనికోసం అని చెప్పి అటవీ శాఖ తరపు నుంచి మేము అన్ని విధాలుగా చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ 10 లక్షల నుంచి 15 లక్షల వరకు కూడా శాంక్షన్ చేయడం జరిగింది ప్రతి ఒక్క ఫ్యామిలీ యూనిట్కి. రీసెంట్గా అది కూడా శాంక్షన్ అయ్యే డబ్బులు కూడా వచ్చినాయి. రీసెంట్గా వాళ్ళకి ఎక్కడెక్కడైతే మనం రీలొకేషన్ చేయదలుచుకున్నామో అక్కడ దానికి సంబంధించి మ్యాప్లు కూడా తయారు చేసినాం, హౌస్ ప్లాట్స్ కూడా చేసినాం. సో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో త్వరలో మీటింగ్ పెట్టి అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో ఎంత తొందరగా వీలుంటే అంత తొందరగా చేస్తాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణంలో సర్పంచ్ శ్రీపతి బాపు ఆధ్వర్యంలో పోడు రైతుల రసభస మధ్య గ్రామ సభ తాత్కాలికంగా వాయిదా పడింది. అధికారులు లేకుండా సభలు నిర్వహిస్తే సమస్యలు ఎవరికి చెప్పాలని పోడు భూముల కోఆర్డినేటర్ కమిటీ సభ్యులు లింగాల రామయ్య అన్నారు. పోడు భూముల హక్కుల సాధన కోసం అవసరమైతే ఉద్యమించడానికి పోడు రైతులతో సిద్ధంగా ఉన్నామని కమిటీ కోఆర్డినేటర్ మెరుగు లక్ష్మణ్ అన్నారు. ఎందుకంటే భూమికి ఎవరో లక్ష్మణుడి తహసీల్దారు రేంజర్ గారు వీరు ప్రముఖులు. ఒక్కొక్క పక్క పొడు భూమి, ఒక్క పక్క రెవెన్యూ భూమి, వీళ్ళు ఇద్దరు మరి ఏం క్రమ సభ ఫస్ట్ నేను ఎవరు అడుగు మా సందేహాలు నేను ఎవరు అడుగు ఇక్కడ ఎవరు పాత సమాధానం చెప్తారు కానీ వాళ్ళు రావట్లేదు అంటే నిర్లక్ష్యం ఉంటుంది నేను అంటున్నా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారు రైతుల పట్ల ఎస్ఎస్టీల పట్ల ఆయన కరువు నుంచి ఆయన బాధ చూడలేక కొన్ని ఏళ్ల కాలం నుంచి కోరుకు తిరుగుతుంటే పరస్పరం లాక్కుంటుంటే వాళ్ళకి ఏమైనా చేయాలని ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమానికి మరొక రాలేదు, మరి రేజర్ రాలేదు.
మరి భూములు వాళ్ళ దగ్గర మన దగ్గర నీ దగ్గర భూములు మన సత్కారం రావాలి, రెవెన్యూ అధికారం రావాలి. ఏది రెవెన్యూ ఉంటుంది, ఏది పాలసీ రావాలి. నేను ఇప్పటికైనా కూడా ఏంటంటే సభాధ్యక్ష గారికి ఇప్పటికైనా రెవెన్యూ ఫారెస్ట్ సర్వే చేసి ఏది సమస్యలు ఏది రెవెన్యూ పెట్టారు తప్ప ఈ పరిష్కారాన్ని సమస్య తెలియజేస్తున్నాం. రేపు పట్టం ఇచ్చిన కూడా మీ మేడం చెప్పండి, సంబంధిత అధికారులకు చెప్పండి. దయచేసి సమస్యలు చాలా పెద్ద పెద్ద ఉన్నాయి. అంటే మా అప్పులను కాదా ఏంటంటే 12 సంవత్సరాల కష్టాలు ఉంటే అతని పట్టాదారుగా ఉండాలని చాలా స్పష్టంగా ఉంది అక్కడ చట్టంగా. మీరు ఎందుకు వస్తున్నారు కాదు అంటే మాకు ఏం తెలియదా, లేకపోతే మా దగ్గర మార్పులు అడ్డం పంచమరా? మీ దౌర్జన్యాలు ఎన్ని రోజులు ఫారెస్ట్ వాళ్ళు అడుగుతున్నా. ఖచ్చితంగా రేపటి నుంచి గ్రామ సభకు సర్పంచ్ గారికి సంబంధిత అధికారులకు ఒక వారం రోజులు మేము విన్నవించుకుంటాం. వారం రోజుల తర్వాత మరి నిజంగా సమస్య పరిష్కారం కాకపోతే ఫారెస్ట్ అధికారుల దగ్గరనే మేము మాకు వాళ్ళే పోగొట్టాలి, వాళ్ళే స్నానం చేయాలి, వాళ్ళే నీళ్లు కూడా నిప్పులు అన్ని వాళ్ళే ఏర్పాటు చేయాలి. ఎందుకంటే సమస్య ఇట్లా ఉన్నది. దయచేసి మేడం గారు కొత్త అడ్డులు కాబట్టి ఈ గ్రామ సభ ద్వారా సమస్యలు ఇట్లా ఉన్నాయని మరి మళ్ళొక్కసారి మీ సంబంధిత అధికారుల దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేయండి మేడం. మీరు మరి చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తే మా సమస్యలు ఇక్కడే ఉంటాయి. కాబట్టి మరి మేము అడిగింది 12 సంవత్సరాలకు అక్కడే ఉన్నాం మేడం, వాళ్ళ సంగతి ఏంటని అడిగాం. ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. మరి సమస్యలు ఉన్నాయి కాబట్టి అంతశాతం అన్ని కార్యక్రమాలు తీసుకునే ప్రయత్నం కూడా చేస్తాం. మరి వీళ్ళు ఏం చేస్తలేరు, వీళ్ళు నానా ముగ్గులు వీళ్ళతో ఏమైనా అనుకునే కూడా అధికారులు కూడా కొందరు ఉన్నారు. వాళ్ళకు కూడా అతి త్వరలో. ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రజల్లో పెరుగుతున్న విశ్వసనీయతకు తాజా చేరికలు అద్దం పడుతున్నాయని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. మునుగోడు మండల బీజేపీ అధ్యక్షుడు చెరుకు శ్రీరాములు, కార్యదర్శి సరంపేట ఉప సర్పంచ్ కొత్త మల్లయ్య తమ అనుచరులతో గులాబీ గూటికి చేరారు. నాంపల్లి మండలం మహమ్మదాపురం ఎంపీటీసీ మంజుల, గట్టుప్పల్ ఎంపీటీసీ చెరుకుపల్లి భాస్కర్ తదితరులు టీఆర్ఎస్లో చేరిన వారిలో ఉన్నారు. వారికి మంత్రి గులాబీ కండువలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీందర్రావు, చందంపేట మాజీ ఎంపీపీ గోవింద్ తదితరులు పాల్గొన్నారు. నా బాధ్యత సుభాష్ తీస్తే రెండు సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రంలోని 700 ఏళ్ల నాటి వేణుగోపాల స్వామి ఆలయంలో గుర్తు తెలియని దుండగులు కృష్ణుని విగ్రహం ఎత్తుకెళ్లారు. ఘటనపై ఆలయ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీకి గురైన విగ్రహం పురాతన పంచలోహ విగ్రహం కావడంతో దాని విలువ కోట్ల రూపాయలలోనే ఉంటుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. మనకు ఎట్లా సార్ అంటే ప్రతి ఒక్క వస్తువు ఎప్పుడైనా మనకి బయటనే ఉంటుంది. ఒక్క వస్తువు బయటకు పోయింది అందుకే
రాత్రి 700 సంవత్సరాల కింది వేణుగోపాల స్వామి గుడిలో గుర్తు తెలియని దొంగలు రాత్రి కృష్ణుని విగ్రహం అంటే 700 సంవత్సరాల కిందిది. అది సుమారు కోట్లలో ఉంటుండొచ్చు, మాకు ఐడియా లేదు. కానీ మాకు ఎంతో బాధ అనిపిస్తుంది. విలేజ్లో ఇంతకుముందు కూడా ఒక 25-30 సంవత్సరాల కింద కూడా జరిగింది. అది మధ్యలో దొరికింది. ఇప్పుడు కూడా దొరకాలని మేము అందరం ఆశిస్తున్నాము. మా ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే టీం పంపించాడు, ఎంక్వైరీ నడుస్తున్నది. నల్గొండ జిల్లా చండూరు మండలం కొండాపురంలో బతుకమ్మ చీరల పంపిణీపై మహిళల ఆక్రోశంతో నాసి రకం చీరలు ఇచ్చారంటూ కేసీఆర్ను నిలదీసిన మహిళలకు సంబంధించిన వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. దీంతో అలర్ట్ అయిన అధికార పార్టీ నష్ట నివారణ చర్యలకు పూనుకుంది. ఈ చీరలు పాడుగాను అని పొట్టుగాను అని తిట్టిన మహిళ ఎక్కడుందా అని వెతుక్కుంటూ వెళ్లి టీఆర్ఎస్ కండువ కప్పి ఆమెతో కేసీఆర్కు జై కొట్టించారు. ఇప్పుడు ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ చీర నప్పడ పడిపోను, ఈ చీర నలగా పడిపోను, ఎవరి ఎవరి చీర అంత గదేకున్నావు, వదిలేకున్నావు, మేము అడక తింటున్నావు, మేము ఎందుకు ఇచ్చిన ఈ చీర? 100 రూపాయల చీర చెప్పారు. ఈ చీర పాడువాడా? కేసీఆర్ అంటే మాకు అభిమానం. మాకు రైతు బంధం పింఛని అన్నిటికీ సహకరిస్తుండు. కావాలని నా మీద ఇట్లా ఇది తీసిరు సార్, నాకైతే తెలియదు. కానీ నన్ను అన్నదానికి ఏమన్నా క్షమించండి సార్. ఇది జై కేసీఆర్ తెలంగాణ కారు గుర్తుకే మన ఓటు. మన సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెప్పేవి పండుగలని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. దేవీ నవరాత్రుల సందర్భంగా హైదరాబాద్లోని సనత్ నగర్, అమీర్పేట, బేగంపేట, మోండా మార్కెట్లలో పలు ఆలయాలను ఆయన సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని పండుగలను ప్రజలు గొప్పగా జరుపుకుంటున్నారని అన్నారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ నేడు విశ్వవ్యాప్తంగా తెలంగాణ వాసులు నిర్వహిస్తున్నారని అన్నారు. వారి చేతుల మీద ఈ యొక్క దసరా అనేది ప్రతి సంవత్సరం కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంటూ కూడా వారి చేతుల మీదనే ఈ యొక్క దసరా నవరాత్రులు అది ఈ రోజున మా అందరం జరుపుతూ వారు ఎప్పుడు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యావదాస్తి అమ్ముకొనైనా సరే కూసుకుంట్లను ఓడిస్తా, చౌటుప్పల్ ఎంపీపీ తాడూరు వెంకట్రెడ్డి సవాల్. నిర్మల్ జిల్లా ముతోలులో కాలం చెల్లిన వాహనాలు సీజ్, అధికారులతో కలిసి ఆర్డీఓ స్పెషల్ డ్రైవ్.
13,000 ఉత్తరాలతో ప్రభుత్వానికి లేఖలు. 68వ రోజుకు చేరిన వీఆర్ఏల నిరసన. లలిత పరమేశ్వరి అవతారంలో అమ్మవారు. సిద్దిపేట జిల్లా ధర్మారంలో శరన్నవరాత్రోత్సవాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.